నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జోరుగా సాగుతుంది. దాదాపు 50% మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నారు. ఇక మూడో స్థానంలో పూల రవీందర్, నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి ఉన్నారు. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీలో 50% పూర్తయినట్టు తెలుస్తోంది కౌంటింగ్. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కూడా బ్యాలెట్ ఏదైతే పేపర్ల సంబంధించి అభ్యర్థుల వారిగా మొదటి ప్రాధాన్యత వచ్చిన ఓట్లను లెక్కింపు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను సగం వరకు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా బెండలుగా 25 చొప్పున కడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ చెల్లని ఓట్ల లెక్కింపు అనేది ఇంకా 1 అవర్ పట్టే అవకాశం ఉంది. దీంతో గెలుపు సంబంధించి తెలియని ఓట్ల నుంచి 50% కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చిన వారిని గెలిచినట్టుగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఏదైతే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి మాత్రం ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు లెక్కించినటువంటి బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఆయనకు సంబంధించిన కౌంటర్ బాక్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ఆయనకు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండో స్థానంలో మాత్రం యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నారు. ఇక 3, 4 స్థానాలకు సంబంధించి ఇటు పూల రవీందర్ ఇండిపెండెంట్ అభ్యర్థి, అటు బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి వీళ్ళు కూడా కొనసాగుతున్నారు. వీరితో పాటు హర్షవర్ధన్ రెడ్డి కూడా కొంతమేర ఓటు శాతం సాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు చేస్తున్న క్రమంలో మాత్రం శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయూ అభ్యర్థి మాత్రం ముందంజలో కొనసాగుతున్నారు. అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి గెలుపుకు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం అయితే కనబడటం లేదు. దాంతో రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం ఖచ్చితంగా లెక్కించాల్సి వస్తుంది అనేది కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా కొంతమంది 2-3 అభ్యర్థులు కూడా బయటికి వచ్చిన క్రమంలో కూడా చెప్పడం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారుతుంది. ఆ రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తే ఎక్కువ వస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది అనేది మాత్రం తెలుస్తోంది. మొత్తానికి ఈ కౌంటింగ్ సంబంధించి ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ లో ఇప్పటి వరకు అయితే పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి అయితే ముందంజలో కొనసాగుతున్నారు. మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ మొదటి ప్రాధాన్యత ఓట్ల అభ్యర్థులకు వచ్చిన దాన్ని బట్టి తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించే అవకాశం ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఆ ఓట్ల లెక్కింపు చేపడతారు కాబట్టి అందులో తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి దాంట్లో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా ఈ మొదటి ప్రాధాన్యతకు సంబంధించి శ్రీపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు కొంత మేరనే ఆయనకు తర్వాత అభ్యర్థులకు కొంత మేరనే తేడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి ఎక్కువ వచ్చినా గానీ ప్రస్తుతం ఎవరికి ఎక్కువ వచ్చినా గానీ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి టర్న్ అవుతాయి అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వచ్చిన అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంట్ చేసుకున్న తర్వాత గెలుపొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తికి రెండో ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చినప్పుడు ఆయన కిందికి వెళ్లే అవకాశం ఉంటుంది. మొదటి స్థానం నుంచి కిందికి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి అయితే శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయూ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నప్పటికీ తర్వాత ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఇందులో 24,139 ఓట్లు పోలు కావడం జరిగింది. అందులో నుంచి చెల్లని ఓట్లు దాదాపుగా ఒక 2,000 వరకు ఉంటాయనేవి కూడా కొంత అంచనాకు రావడం జరిగింది. మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 20,000కు పైగా కూడా చెల్లని ఓట్లు నమోదు కావడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఉపాధ్యాయులు అయినప్పటికీ
ఈ చెల్లుబాటు కాకుండా ఓట్లు వేసే విధానం, ఎందుకంటే మొదటి 2-3 ప్రాధాన్యత క్రమంలో వేయాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది ఇష్టంగానే ఈ ఓటింగ్ లో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో చెల్లని ఓట్లు అనేవి ఎన్ని పోల్ అవుతాయని, ఎన్ని చెల్లని ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతాయనే విషయంలో కొంతమేర ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. తక్కువ స్థాయిలో ఈ చెల్లని ఓట్లు నమోదైతే మాత్రం దాదాపుగా 23,000 వరకు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో దాదాపు 12,000 ఓట్లు వస్తే మాత్రం గెలిపిందే అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యతలో మాత్రం ఇప్పుడున్న అభ్యర్థులకు వస్తున్న ఓట్ల శాతాన్ని, అంటే వాళ్లకు వస్తున్నటువంటి బ్యాలెట్ పేపర్లను బట్టి చూస్తే మాత్రం అంత స్థాయిలో కనబడటం లేదు. కేవలం 5,000 నుంచి 6,000 వరకు మొదటి ప్రాధాన్యత ఓట్లు మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి 4,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారడంతో ఇప్పుడైతే ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి వారిగా లెక్కింపు టేబుళ్ల ప్రకారంగా కూడా లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 5 టేబుళ్ల వరకు కౌంటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ 5 టేబుళ్లకు సంబంధించి మాత్రం పిఆర్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో మాత్రం యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి కొనసాగుతున్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. సందీప్, అంటే ఫస్ట్ ప్రియారిటీ మొత్తం ముగిసినట్టేనా, ఇంకా టైం పట్టే అవకాశం ఉందా జానియా? సందీప్, ఈ మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా గంట వ్యవధి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చెల్లని ఓట్లను ఒక డివైడ్ చేయడం జరిగింది. ఆ చెల్లని ఓట్లను లెక్కించాల్సి ఉంది. అయితే అప్పట్లోగా ఈ అభ్యర్థులకు వచ్చినటువంటి ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో అవి 25 చొప్పున బండిల్స్ కడుతున్నారు. అవి కట్టిన తర్వాత ఈ ఏదైతే ఈ చెల్లని ఓట్లు ఉన్నాయో వాటిని లెక్కించిన తర్వాతనే అభ్యర్థులకు సంబంధించి మాత్రం కౌంట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ చెల్లని ఓట్లను డివైడ్ చేసిన తర్వాతనే అభ్యర్థి గెలుపుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అనేది అప్పుడు నిర్ణయిస్తారు. కాబట్టి ముందుగా చెల్లని ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చినటువంటి ఓట్లని మొదటి ప్రాధాన్యతలో వచ్చినటువంటి ఓట్లని టేబుల్ల వారిగా కూడా వాళ్ళు బండల్స్ చేస్తున్నారు. మొత్తం 25 టేబుల్ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 5 నుంచి 10 టేబుల్ల వరకు కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో పిఆర్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు అయ్యేసరికి మరో గంట సమయం పైన కూడా పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ జానియా.